హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, వైజాగ్ అలాగే గుజరాత్ ఈ 3 లొకేషన్స్‌లలో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా 3 జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ హైదరాబాద్ లొకేషన్‌లో వచ్చేసి అపిటోరియా అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హైగ్రో కెమికల్స్. ఇది వచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. హైగ్రో కెమికల్స్. ఇంకో కంపెనీ వచ్చేసి గుజరాత్ లొకేషన్‌లో క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ ఉంది. ఈ 3 కంపెనీస్‌లో కూడా ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేశారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు వన్ బై వన్ అన్ని కంపెనీస్ గురించి చూద్దాం డీటెయిల్స్. ఇక్కడ చూడండి అపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డివిజన్ వచ్చేసి ఏపీఐ డివిజన్‌లో తీసుకోవడం అయితే జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్ లొకేషన్‌లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని అలాగే బీఫార్మసీ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎంఎస్‌సిలో వచ్చేసి స్పెషలైజేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదంటే అనలిటికల్ కెమిస్ట్రీ ఈ రెండిట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్‌సి కంప్లీట్ చేసినా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే బీఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ గానీ, ఏ ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే కావాలి అని చెప్పి కూడా ఏమీ కండిషన్ లేదు కాబట్టి అందరూ కూడా మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే మీకు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి raghavendra.kotanana@aptoria.com అని చెప్పి మెయిల్ ఐడీ అయితే ఉంది. ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీకు రెస్పాండ్ అయితే అవుతారు. ఓకే. అపిటోరియా ఫార్మా అనేది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ కాబట్టి రీసెంట్‌గా దీని నేమ్ అనేది అరబిందో నుంచి అపిటోరియాకి కన్వర్ట్ చేశారు. లేదంటే ఇది అరబిందో కిందనే ఉండేది ఈ కంపెనీస్ కూడా. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఓన్లీ క్యూఏ డిపార్ట్మెంట్‌లోకి రిక్రూట్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అపిటోరియా ఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 31st రోజైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి. అపిటోరియా ఫార్మా ఏదైతే ఉందో దానికి ఇంటర్వ్యూ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. దీనికొచ్చేసి 31st రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి గుజరాత్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కైతే మంచి అవకాశం ఉంది ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌కి. 31st రోజు సాటర్డే రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 4:30 వరకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి 7 స్టార్ రెస్టారెంట్ బిసైడ్ రత్నప్రభ సొసైటీ అపోజిట్ నికాంత్ ప్యారడైస్ నియర్ కాలేజ్ ధోల్కా అహ్మదాబాద్ గుజరాత్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే మెన్షన్ చేశారు. ఓకే. గుజరాత్‌లో మాత్రమే వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అవకాశం ఉంది. లేదా మీరు లోకల్‌లో మన హైదరాబాద్ గానీ, వైజాగ్ గానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్క్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించకండి. నెక్స్ట్ హైగ్రో కెమికల్స్‌కి గురించి చెప్తాను. అక్కడ వచ్చేసి అది వైజాగ్ లొకేషన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాని గురించి చూద్దాం నెక్స్ట్. ఇదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, ఇంటర్మీడియేట్, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ వీటిలో ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు 13,000 వరకు సాలరీ అయితే పే చేస్తున్నారు. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అప్రెంటిస్ కింద అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు అప్రెంటిస్ కింద వర్క్ చేసి ఆ తర్వాత మీకు పర్మనెంట్ ఎంప్లాయీగా అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. డోల్కా ప్లాంట్ అనేది వచ్చేసి గుజరాత్‌లో అయితే లొకేటెడ్ అయ్యింది. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే గుజరాత్ లొకేషన్‌కి వెళ్ళాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే
మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకొని ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు లొకేషన్‌కైతే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ అయితే ఇచ్చారు. 8347434234 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. హెచ్ఆర్ పేరు వచ్చేసి సంజయ్ మాక్వానా అని చెప్పి హెచ్ఆర్ పేరుంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఈ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అడగొచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంతకుముందు అప్టోరియా వచ్చేసి ఓన్లీ క్యూఏ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ హైగ్రో కెమికల్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హైగ్రో కెమికల్స్‌లో వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 30 ఇంకా 31 2 డేస్ అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్ హైగ్రో కెమికల్స్‌లోని. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది వైజాగ్ లొకేషన్‌కి సంబంధించిన దాని గురించి. ఓకే. ఎవరైతే ఆల్రెడీ ఫార్మా కంపెనీస్‌లో వర్క్ చేస్తా ఉన్నారో 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ కూడా ఈ కంపెనీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో హెచ్ఆర్ వాళ్ళది, ఆ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడైతే మీకు కాల్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. తీసుకునే అవకాశం ఉంది. ప్రెజెంట్ అయితే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. క్యూఏ, క్యూసీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి. కెమిస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ ఈ 3 పోస్టులు అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలి వైజాగ్ లొకేషన్‌కి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ హైగ్రో కెమికల్స్ అనే కంపెనీలో వర్క్ చేసుకోవడానికి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, హైగ్రో కెమికల్స్ ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 అనమాట వైజాగ్ లొకేషన్‌లో ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పరవాడ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. 31 2 డేస్ అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే రోజు మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 1:00 వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఓ 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాగే మీ ఇంక్రిమెంట్ లెటర్ ప్రీవియస్ కంపెనీది అంటే కరెంట్ రన్నింగ్ కంపెనీది ప్రీవియస్ లెటర్, అలాగే 3 మంత్స్ పే స్లిప్స్ ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. 3 మంత్స్ పే స్లిప్స్ ఇంకా 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి, సరిపోతుంది. ఓకే. ఫ్రెషర్స్ అయితే మీకు ఇక్కడ హెచ్ఆర్ మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. hr@hygrochemicals.com అని చెప్పి మెయిల్ ఐడీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు నెక్స్ట్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హైగ్రో కెమికల్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేస్తాను. ఓకే. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.